ఉనికి గురించి కొందరు పెద్దలు ఎన్నో విధాలుగా వ్యాఖ్యానించారు. నా అనుభవాన్ని అనుసరించి నేను కూడా ఉనికి గురించి 2 మాటలు చెప్తాను, వినండి. ఉనికి అనేది 3 విధాలుగా ఉంటుంది. 1 పరిమితము, 2 అపరిమితము, 3 పరిమిత అపరిమితములకు అతీతమైనది. అతీతమైన ఉనికి అనేది ఎన్నటికీ మార్పు చెందనిది. పరిమితి ఉనికి అనగా పంచభూతాలు మొదలుకొని 84 లక్షల జీవరాశుల వరకు పరిమితమైనటువంటి ఉనికి. అపరిమిత ఉనికి అనగా బ్రహ్మము మొదలు అహంకారం వరకు ఉన్నది అపరిమితమైన ఉనికి. వీరుంటికి అతీతమైనటువంటిదే ఉనికి రహితమైనది, అది పరిపూర్ణ భావము అని అర్థం చేసుకోవాలి.